నమస్కారం. నా పేరు శివాజీ. యలమంచిలి సిఐటియు మండల కార్యదర్శిని. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో యలమంచిలి మున్సిపాలిటీ తెరుగుపల్లి గ్రామ పరిధిలో 3 లక్షలు విలువ చేసే 15 టన్నులు బియ్యాన్ని, కోటా బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్నటువంటి బియ్యాన్ని యలమంచిలి రూరల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వారిని అభినందిస్తా ఉన్నాం. అలాగే ఈ అక్రమ రవాణా అనేది అనేక చోట్ల జరుగుతూ ఉంది. కోటా బియ్యం అక్రమ రవాణా అనేది అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఈ అక్రమంగా రవాణా చేసేటువంటి బియ్యాన్ని ఏదైతే అనేక మిల్లుల్లోకి తీసుకెళ్ళి దానికి పాలిష్ కొట్టి మార్కెట్లోకి ఏర్జాలు బియ్యంగా, అలాగే సన్న బియ్యంగా తీసుకొచ్చి ఈరోజు విక్రయిస్తూ ఉన్నారు రైస్ మిల్లు ఓనర్సు. కనుక ఈ దందా అరికట్టాలంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, లేదంటే పోలీసులు కానీ తరచూ ఏదైతే డిపోలు ఏవైతే ఉన్నాయో, రేషన్ డిపోలు, ప్రభుత్వ రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో, ఈ రేషన్ డిపోలు తరచూ తనిఖీలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే యలమంచిలిలో ఏ విధంగా అయితే చాకచక్యంగా పోలీసులు అక్రమంగా తరలిస్తున్నటువంటి కోటా బియ్యాన్ని పట్టుకున్నారు, అలాగే అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు చొరవ తీసుకొని, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకొని ఆ ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ కోటా బియ్యం రవాణా అనేది అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.